10 years అపాయింట్మెంట్ ఇవ్వలే. నేనెందుకు వాళ్ళ దాంట్లో కూడా ఎంతో మంది హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ కానీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి కూడా గేట్ దగ్గరికి పోయి నీకు అపాయింట్మెంట్ లేదని వాళ్ళ సొంత పార్టీ కూడా బయటికి వెళ్ళగొట్టిండు. సో అలాంటి ఈ డిక్టేటర్షిప్ లో తెలంగాణ వచ్చిన హ్యాపీగా లేకుండా మాకు 10 ఏళ్ళు. ఇప్పుడు రియల్ గా 15th month లో అసలు రియల్ తెలంగాణ వచ్చిందిరా, మనకు ఒక ఫ్రీడమ్ వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది, మనం చిన్నగా చేసుకుందామని చెప్పి నేను మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి టనల్, నేను అమెరికా వెళ్ళి గవర్నమెంట్ సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ నన్ను పంపించి కంపెనీతో అక్కడ డిస్కస్ చేసి ఆ పార్ట్స్ తెప్పించి ఆ శ్రీశైలం వెళ్ళి డైరెక్ట్ 4 lakhs ఇరిగేషన్ ఫెసిలిటీ ఇచ్చే వాటర్ నల్గొండ పర్మనెంట్ గా ఫ్లోరైడ్ అని రెగ్యులర్ గా వస్తుంటే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ఉంటే కూడా నీళ్ళు వస్తుంటాయి. సో ఆటోమేటిక్ ఫ్లోరైడ్ బయటకు వచ్చేస్తుంది, నీకు ట్రీట్మెంట్ చేసేలేవు.